ప్రకాశించడం మాత్రం ఆకాశంలో ప్రకాశిస్తుంటుంది. తులాయాం డోలయా సహా ఊయల ఎట్లా ఊగుతుందో అట్లా ఊగుతున్న దీపాన్ని పెడుతున్నాను. ఎందుకు ఆ కార్తీక మాసంలో ఆకాశ దీపం పెట్టడం అంటే, మీరు పంచాంగాన్ని జాగ్రత్తగా పరిశీలిస్తే ఈ కార్తీక మాసం దగ్గరికి వచ్చేటప్పటికి సూర్యాస్తమయం చాలా తొందరగా అయిపోతుంది. మీరు పంచాంగం చూస్తే 5:15 5:20 సూర్యాస్తమయం అయిపోతుంది. దానికి ముందంతా కూడా సూర్యాస్తమయం 6:30కి కూడా అవుతుంది. అకస్మాత్తుగా సూర్యాస్తమయం తొందరగా అయిపోతుండడంలో సాయంకాలం వేళ పక్షులు తమ ఇళ్ళకి చేరడంలో దారి తెలుసుకోవడంలో తలబాటు పడతాయి. అలా తలబాటు పడకుండా ఉండడం కోసం దక్షిణాయనం కాబట్టి సూర్యుడు భూమికి దూరంగా జరుగుతాడు కాబట్టి చీకటి తిరిగి ఉంటుంది కాబట్టి నేను పక్షులకు సహాయం చేయడం కోసం, పక్షులు తమ గురువులు తెలుసుకోవడం కోసం ఈ ఆకాశ దీపాన్ని వెలిగిస్తున్నాను. అంటే ఎక్కడ ప్రారంభమైంది అంటే, అసలు ఈ సృష్టిలో ఉన్నటువంటి నోరు లేని ఆకాశంలో ఎదుగుతూ చెట్టు మీద గూడు పెట్టుకుని ఉండేటటువంటి పక్షికి సహాయం చేయడంతో ప్రారంభమైంది. పక్షికి సహాయం ఎందుకు చేయాలి అంటే, కృతజ్ఞతా లక్షణం ఉన్నటువంటి వాటిలో అగ్రస్థానం పొందినటువంటి ప్రాణి పక్షి. అందుకే సంక్రాంతి పండుగ వెళ్ళిపోయిన తర్వాత కనుమనాడు పక్షి పూజ, పశు పూజ అని రెండింటినీ చేస్తారు. పశు పూజ అన్నప్పుడు ఎద్దుకి పూజ చేస్తారు. పక్షి పూజ అన్నప్పుడు పక్షికి పూజ ఎందుకు చేయాలి? ధాన్యం పక్షులు కట్టి తెచ్చి పక్షుల కోసం పెడతారు. పక్షికి పూజ ఎందుకు అంటే, పక్షి చెట్టు మీద పుడుతుంది. తల్లి పక్షి గూడు కట్టి ఆ గూట్లో గుడ్డు పెట్టి పొందుతుంది. అది చెట్టు మీద పుట్టింది, చెట్టు మీదే పెరుగుతుంది. మళ్ళీ అది ఆహారాన్ని తిని చెట్టు మీదే గూడు కట్టుకుని పెరుగుతుంది. ఈ చెట్టు నాకు ఆధారం, నాకే కాదు పక్షి జాతికంతటికీ కూడా ఈ చెట్టు ఆధారం. ఇటువంటి చెట్లు నశించిపోకూడదు, ఇంకా చెట్లు పెరగాలని కృతజ్ఞత లక్షణంతో పక్షి తాను కాయలు పళ్ళు తిన్నప్పుడు ఆ గింజల్ని జీర్ణం చేసుకోకుండా వదిలిపెట్టేస్తుంది. ఆ కింద పడిపోయినటువంటి గింజలు వర్షంకు వచ్చినప్పుడు వాన చెట్టు తగలగానే తమంత తాము మళ్ళీ అంకురాలు పొంది మళ్ళీ చెట్లు పెరుగుతాయి. తాను ఏ చెట్టు మీద పుట్టి ఏ చెట్టు మీద పెరుగుతుందో ఆ చెట్లు పెరగాలన్న కృతజ్ఞతా లక్షణంతో గింజ జీర్ణం చేసుకోకుండా విడిచిపెట్టినటువంటి పక్షికి ఉన్నటువంటి కృతజ్ఞతా లక్షణం చాలా గొప్పది. జీవితంలో తప్పకుండా ఉండవలసిన లక్షణం ఏది అంటే, కించిత్ ఉపకారం ఎవరి వలన పొందినా కూడా వారి ముందు అంత కృతజ్ఞత ఉండాలి. అటువంటి కృతజ్ఞత కలిగినటువంటి ప్రాణి ఆ పక్షి. రామాయణ కిష్కింధకాండలో లక్ష్మణ స్వామి ఒక మాట అంటాడు, బ్రహ్మగ్నీచ సురాపేచ చౌర్యే భగ్నం పట్టే కదా నిష్కృతి విహితా సిద్ధి కృతజ్ఞో నాస్తి నిష్కృతి అంటాడు. ఎంత పెద్ద పాపం చేసిన వాడికైనా నిష్కృతి ఉందేమో కానీ చేసిన ఉపకారం మరిచిపోయినటువంటి కృతజ్ఞుడికి మాత్రం నిష్కృతి లేదు. కృతజ్ఞత అన్న మాటకి నిలువెత్తు నిదర్శనం పక్షి. ఆ కృతజ్ఞత లక్షణం పక్షికి ఉంది కాబట్టి ఆ పక్షి గూటికి వెళ్ళేటప్పుడు తొందరగా సూర్యాస్తమయం అయిపోవడంలో చీకట్లో వెళ్ళలేక ఇబ్బంది పడుతుందేమో, అందుకని మేము ఆకాశ దీపాలు వెలిగించి పైన ప్రకాశించేటట్టుగా పెడుతున్నాం. మనుష్యుడిగా పుట్టాను కాబట్టి లోకానికి ఉపకారం చేయడానికి కార్తీక మాసంలో నేర్చుకుంటారు. అందుకని ప్రారంభం ఎక్కడ అంటే ఆకాశ దీపంలో. దామోదరాయ నభసి తులాయాం డోలయా సహ ప్రదీపం తే ప్రయచ్చామి నమో అనంతాయ మేధసి అని శ్లోకం చెప్తారు. శుక్లపక్షం పూర్తయిపోయి కార్తీక పౌర్ణమి వస్తుంది. కార్తీక పౌర్ణమి మరీ విస్తృతంగా దీపాలు పెడతారు. కార్తీక పౌర్ణమి నాడు దీపం పెట్టిన తర్వాత ఆ దీపం కార్తీక మాసంలో పౌర్ణమి నాడే కాదు, ఎప్పుడైనా దీపాన్ని పెట్టినప్పుడు 2 మాటలలో ఏదో ఒకటి చెప్పాలి. త్రయంబకమావాహయామి దామోదరమావాహయామి. ఈ 2 మాటల్లో ఏదో ఒకటి అనాలి. దీపంలోకి నేను దామోదరుణ్ణి ఆవాహన చేస్తున్నాను, త్రయంబకుణ్ణి ఆవాహన చేస్తున్నానని చెప్పి పౌర్ణమి నాడు 2 కారణాలకి గుత్తి దీపాలు వెలిగిస్తారు. మిగిలిన తిథులలో 9వ దీపం వెలిగించిన ఒక్క పౌర్ణమి
చిట్టి దీపం వెలిగిస్తారు. కారణం ఏమిటంటే దీపం లేకుండా ఇల్లు ఉండడానికి వీలు లేదు. గృహప్రవేశం చేసిన వారికి ఇంట్లో ఎప్పుడు దీపం వెలగాలి. అందుకే మీరు చూడండి, ఆ ఇంట్లో దీపం పెట్టేవాళ్ళు లేరండి. దీపం లేకుండా ఇల్లు ఉండడం అంటే అది అమంగళం. ఉపభూతులు ప్రవేశించడానికి కారణమవుతుంది. అట్లా దీపం వెలగకుండా నా ఇల్లు ఎప్పుడైనా ఉండిపోయిందేమో, ఎప్పుడైనా ఇల్లు విడిచిపెట్టి తీర్థయాత్రకు వెళ్ళవలసి వస్తే ఎవరికో ఒకళ్ళకి బంధువులకి తాళించి ఇచ్చి మేము లేనప్పుడు పూజా మందిరంలో దీపం పెట్టి నైవేద్యం పెట్టండి అని చెప్తుండేవాడు. గృహదేవత ఇంట్లో ఉంటారు, మనకు రోజు దీపం వెలగాలి. మీరు లేనప్పుడు అక్కడ దీపం వెలగని రోజు ఏదైనా ఉండేదో ఇంట్లో దోష నివారణార్థం కార్తీక పౌర్ణమి నాడు నిత్య దీపాలు వెలిగించి 365 రోజులు దీపం వెలిగించేటటువంటి ఫలితాన్ని పొందడానికి కార్తీక పౌర్ణమి తిథిని శాస్త్రం నిర్దేశించింది. అంతేకాదు, మనిషిగా పుట్టినందుకు సమస్త ప్రాణులకు ఉపకారం చేయగలిగిన రోజు ఏది అంటే కార్తీక పౌర్ణమి. కార్తీక పౌర్ణమి నాడు దీపం పెట్టినప్పుడు ఒక ప్రత్యేకమైన శ్లోకం చెప్పారు. కీటాః పతంగాః వశకాశ్చ వృక్షాః జలే స్థలే ఏ నివసంతి జీవాః దృష్ట్వా ప్రదీపం న జన్మభావినః అంటారు. ఏ పాపం చేసిన కారణం చేతనో నీటి మీద చిన్న చిన్న పురుగులు, కోట్ల కొలది పురుగులు ఉన్నాయి. భూమి మీద ఎన్నో పురుగులు ఉన్నాయి. మనకి పువ్వులు ఇచ్చి, మారేడు దళాలు ఇచ్చి, తులసి దళాలు ఇచ్చినటువంటి చెట్లు తాము వచ్చి భగవంతుడిని అర్చన చెయ్యలేవు. అవి కదలలేక అట్లా ఉండిపోయి జలే స్థలే నివసంతి జీవా, నీటిలో కదలలేక ఉండిపోయినటువంటి పురుగులు. కీటాః పతంగాః మశకాశ్చ వృక్షాః, కీటకములు కానీ లేకపోతే దీపాన్ని చూసి ఆ దీపం దగ్గరికి వెళ్ళే దగ్గర ఉండిపోయేటటువంటి పురుగులు కానీ, లేదా కదలలేని చెట్లు కానీ, నేను వెలిగించినటువంటి ఈ దీపపు కాంతి పడిన కారణం చేత వాటి మీద ఈ దీపం పడుతోంది కాబట్టి, ఈ దీపం కాంతి పడుతోంది కాబట్టి వారికి ఇక్కడితో ఈ పాపం పోయి అవి వచ్చే జన్మలో చక్కటి సంస్కారవంతుడైనటువంటి మనుష్య జన్మని పొందాలి. మనుష్య జన్మలో బ్రహ్మాచరణం చెయ్యగలడు, 10 మందికి ఉపకారం చేయగలడు. అట్లా ఉపకారం చెయ్యగలిగిన శక్తి ఉండాలి, ఉపకారం చెయ్యాలన్న బుద్ధి ఉండాలి, ఉపకారం చెయ్యడంలో సంతోషం ఉండాలి. ఈ 3 నాకు కలగాలి. నేను పొగడాలి అని ఈ మాటలు చెప్పట్లేదు. ప్రభాకర్ రెడ్డి గారికి ఐశ్వర్యం ఉండొచ్చు, కానీ సమాజ సేవ చెయ్యాలని శాసనం ఏం లేదు కదా. అయినా ఆయన ఒక సంస్థని ఏర్పాటు చేసి మనుష్యులకు అత్యంత ప్రధానమైనటువంటి విద్య, వైద్యము, అన్నము, ఈ 3టిని ఏర్పాటు చేసి సర్వేంద్రియాణం ప్రధానం కాబట్టి కన్ను లేకపోతే ఎంత బాధపడతారు అన్నది అర్థం చేసుకుని పల్లెటూళ్ళకి వాహనం వెళ్ళి ఆ చత్వార వ్యాధితో అంటే దృష్టిలోపంతో బాధపడుతున్న వాళ్ళని అక్కడే వైద్యులు పరిశీలించి సులోచనములు అంటే కళ్ళద్దాలు ఇచ్చి వాళ్ళు సంతోషించేటట్టుగా చేసి ఇన్ని వేల మంది కళ్ళద్దాలు పెట్టుకుని సంతోషించి చూడగలుగుతున్నారని తాను సంతోషించగలిగినటువంటి హృదయం ఉండడం ఎంత గొప్ప విషయం. అట్లా పరోపకారం చెయ్యడం చాలా గొప్ప. ఇది చెయ్యడం నేర్పేటటువంటి మాసం కార్తీక మాసం. అందుకని పౌర్ణమి నాడు కీటాః పతంగాః వశకాశ్చ వృక్షాః జలే స్థలే నివసంతి జీవాః, నేలలో ఉన్నటువంటి పురుగులు కానీ, కదలలేని చెట్లు కానీ, ఇవి అన్నీ కూడా ఈ దీపపు కాంతులు వాటి మీద పడిన కారణం చేత వాటికి ఉన్నటువంటి పాపము శమించి అవి ఉత్తరోత్తర మంచి జన్మలను పొంది అవి కూడా భగవద్ అనుగ్రహములకు పాత్రులందుగాక అని సమస్త ప్రాణులకు ఉపకారం చెయ్యడానికి మనుష్యునికి అవకాశం ఉన్నటువంటి రోజు కార్తీక పౌర్ణమి. అందుకే మీరు కార్తీక మాసాన్ని పరిశీలన చేస్తే మిగిలిన మాసాల దైవారాధన ఒక్కటే కార్తీక మాసంలో ఉండదు.
కార్తీక మాసంలో సమాజాన్ని అంతటినీ కూడా సేవించి సమాజంలో ప్రధానంగా దేని చేత మనం ప్రయోజనం పొందుతున్నామో అటువంటి వాటి విలువ గుర్తించి వాటిని పూజించడం గౌరవించడం ప్రధానంగా ఉంటుంది కార్తీక మాసం. మనకి సంవత్సరంలో ఒక నెలలో శుక్లపక్షంలో కృష్ణపక్షంలో కూడా ఒకే తిథి వస్తుంది. పాడ్యమి శుక్లపక్షంలో ఉంటుంది, కృష్ణపక్షంలో ఉంటుంది. ఇది శుక్లపక్షంలో ఉంటుంది, కృష్ణపక్షంలో ఉంటుంది. కృష్ణాష్టమి అన్నది శ్రావణ మాసంలో కృష్ణపక్షంలో అష్టమి మాత్రమే కృష్ణాష్టమి. ఇక శుక్లపక్షంలో అష్టమి కృష్ణాష్టమి కాదు. కానీ ఒక్క విఘ్నేశ్వరుడి విషయంలో మాత్రం శుక్లపక్షంలో వచ్చేటటువంటి చవితి విఘ్నేశ్వర సంబంధమైన పూజ అయితే ప్రతి కృష్ణపక్షంలో వచ్చేటటువంటి చతుర్థి తిథి కూడా మనం సంకట విమోచ గణపతిగా ఆయనని ఆరాధన చేస్తాం. సంకటమోచ గణపతి అని చెప్పి సంకటమును నివారించేటువంటి గణపతిగా పూజ జరుగుతుంది. కార్తీక మాసంలో మీరు పరిశీలన చేస్తే శుక్లపక్షంలోనూ కృష్ణపక్షంలోనూ కూడా రెండు పక్షాలలోనూ కూడా ఒక తిథి నాడు గోపూజ ఉంటుంది. శుక్లపక్షంలో అష్టమి గోపాష్టమి, అట్లాగే కృష్ణపక్షంలో ద్వాదశి గోవత్స ద్వాదశి. అంటే శుక్లపక్షంలోనూ కృష్ణపక్షంలోనూ కూడా రెండు తిథులలో కూడా గోవుకి పూజ చేయించారు. ఎందుకు పూజ చేయిస్తారు అంటే అసలు గోవు లేకపోతే సనాతన ధర్మం ఏమీ. సనాతన ధర్మానికి ప్రాణమంతా ఎక్కడ ఉంటుంది అంటే అగ్ని ఆరాధన మీద ఉంటుంది. అగ్ని ఆరాధన లేకుండా అసలు సనాతన ధర్మం లేదు. నిజానికి అగ్ని ఆరాధన చేసేటటువంటి వాళ్ళే సనాతన ధర్మంలో ఉంటారు. అది అత్యంత తేలిక మార్గం ఏంటంటే దీపం వెలిగించాలి. అసలు దీపం వెలిగించకుండా ఏ రోజు ఏ పూజ చేయాలి. దీపం ఎందుకు వెలిగిస్తారు అంటే నిజానికి లోకంలో దీపాలకన్నిటికీ పెద్ద దీపం ఎవరు అంటే భగవంతుడు. మిగిలిన దీపాలకి ప్రమిద ఉండాలి, ఆవు నెయ్యి అన్నా ఉండాలి, నూనెన్నా ఉండాలి, ఒత్తి ఉండాలి, అగ్ని ఉండాలి. కానీ అసలు సూర్య చంద్రుడు తారకలు కూడా అవసరం లేకుండా తనంత తానుగా ప్రకాశించేవాడు ఎవరు అంటే భగవంతుడు ఒక్కడే. వేదం భగవంతుని యొక్క స్వరూపాన్ని చెప్తూ నత్ర సూర్యో భాంతి చంద్రతారకం నేమా విద్యుతో భాంతి విభూయమగ్ని తమేవ భాంత అనుభాతి సర్వం తస్య భాషా సర్వమిదం విభాతి అంటుంది. సూర్యుడు ప్రకాశించకపోయినా, చంద్రుడు ప్రకాశించకపోయినా, తారకలు ప్రకాశించకపోయినా, ప్రకాశం అన్నది లేకపోయినా తాంత తాను ప్రకాశించగలిగిన వాడు ఎవరు అంటే భగవంతుడు ఒక్కడే. భాగవతం గజేంద్ర మోక్షణ గ్రంథంలో అష్టమ స్కంధంలో లోకంబులు లోకేశులు లోకస్తులు తెగిన తుది అలోకంబరు పెంజీకటి కావల ఎవ్వరు దేకాకృతి వెలుగు అతని వేసేవింటూ ఉన్నట్టాడు గజేంద్రుడు. ఈ లోకాలు లోకంలో ఉన్నవాళ్ళు, లోకాలని పరిపాలించే వాళ్ళు కూడా లయమైపోయినప్పుడు, మహాత్ములైపోయిన తర్వాత కటిక చీకటి కావల ఎవ్వరి సహకారం లేకుండా ప్రకాశించేవాడెవరో ఆయనే భగవంతుడు. అసలు నిజానికి అంటే కాంతి, అందుకే భాస్కరుడు అంటారు. అటువంటి కాంతి దీపం. దీపం పెట్టకుండా అసలు పూజ చెయ్యదు. దీపం పెట్టకుండా పూజ చేయకపోవడానికి కారణం ఏంటంటే మనకి భగవంతుడు 5 ఇంద్రియములు ఇచ్చాడు. సుఖములు కానీ దుఃఖములు కానీ అన్ని నిజానికి ఆ 5 ఇంద్రియముల మీదే ఆధారపడ్డాయి. మీరు ఎన్ని కోట్ల సుఖాలు అనుభవించండి, ఎన్ని కోట్ల దుఃఖాలు ఉండనివ్వండి, అన్నీ కూడా ఈ 5 ఇంద్రియముల మీద ఆధారపడతాయి. ఈ 5 ఇంద్రియములు పనిచేయడం ఆగిపోయాయి అనుకోండి, సుఖము దుఃఖము అన్న మాట మీకు నేను బాగా అర్థమయ్యేటట్టు చెప్పాలి అంటే భగవంతుడు ఒక రోజు నిర్ణయించి ఆ రోజున ఉదయం 11 గంటల నుంచి 12 గంటల వరకు 1 గంట సేపు సమస్త ప్రాణులకు ఉన్న 5 జ్ఞానేంద్రియములు అట్లాగే ఉంటాయి. కానీ అవి పనిచేయవు అని నిర్ణయించాడు అనుకోండి. కన్ను ఉంటుంది, చూడదు. ముక్కు ఉంటుంది, వాసన చెప్పదు. చెవి ఉంటుంది, వినదు. నాలుక ఉంటుంది, రుచి చెప్పదు. చర్మం ఉంటుంది, స్పర్శ చెప్పదు. ఉండడం ఉంటాయి. 1 గంట సేపు పని చెయ్యవు అని భగవంతుడు అన్నాడు అనుకోండి.
నీకు కంటి ముందు ఎదురుగుండా వచ్చి వెంకటేశ్వర స్వామి వారు నిలబడినా తెలియదు, బ్రహ్మరాక్షసులు వచ్చి నిలబడినా తెలియదు, సుఖ దుఃఖములు లేవు, చెవి నుంచి వచ్చి వీణ వాయించిన నీకు తెలియదు, పెద్ద పిడుగు శబ్దం వచ్చినా నీకు తెలియదు, సుఖ దుఃఖములు లేవు, ముక్కు దగ్గర మధ్య పువ్వు చిల్లు పెట్టినా తెలియదు, ఒక్క కడేవరం నుంచి దుర్వాసన వచ్చిన తెలియదు, కట్టి పెట్టి చర్మాన్ని కోసేసిన తెలియదు, చందాన్ని పూసిన తెలియదు. ఎందుకంటే చర్మానికి స్పర్శించి తెలియదు, నాలుక మీద నిప్పు వెనుక పెట్టినా తెలియదు, పెట్టినా తెలియదు. ఈ 5 ఇంద్రియములు బలి చేస్తున్నంతసేపే సుఖము కానీ దుఃఖము కానీ ఉంటుంది. ఈ 5 ఇంద్రియములు బలి చేయకపోతే సుఖ దుఃఖముల మాట వినేది. ఈ 5 ఇంద్రియములు బలి చేసేటట్టు చేసేది ఒక పెద్ద దీపం ఒకటి లోపల వెలుగుతుంది. ఆ దీపం యొక్క కాంతి పడి ఇవన్నీ పని చేస్తుంటాయి. శంకరాచార్య వారు దక్షిణామూర్తి స్తోత్రం చేస్తూ అందులో అంటారు, నానా చిత్ర కటోదర స్థిత మహాదీప ప్రభాభాస్వరం జ్ఞానం యస్య చక్షురాదికరణ ద్వారా బహిస్పందతే జానామీతి తమేవ భాంతమనుభాంత్యేతత్ సమస్తం జగత్ తస్మై శ్రీ గురుమూర్తయే నమః ఇదం శ్రీ దక్షిణామూర్తయే అంటారు. ఒక కుండకి 5 కన్నాలు పెట్టి ఒక దీపం పెట్టా, కుండని బోర్లించాను అనుకోండి, 5 కన్నాల నుంచి వెలుతురు బయటకు వస్తుంది, లోపల ఒక జ్యోతి వెలుగుతోంది, అది పెద్ద దీపం. ఆ దీపం ఎంతకాలం వెలుగుతుందో అంతకాలమే బాగున్నారా 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 అని అడుగుతారు. ఆ దీపం కొండెక్కిపోయిందనుకోండి, ఇక ఎంత గొప్పవాడైనా తీసుకెళ్ళి బయట పడుకోబెట్టేస్తారు, అగ్ని సంస్కారం చేస్తారు. ఈ లోపల వెలుగుతున్న దీపం గురించి వేదం ఉంటుంది, శ్రీవార సూపవత్తం మీ పీతాభాస్వప్యనూపమా. వడ్డు గింజ పట్టుకుని ఇలా గీతే అది మునుపు ఎలా గీరుకుంటుందో అంత కాంతి హృదయ స్థానములను వెలుగుతుంటుంది. వెలుగు ఆ దీప కాంతి పైకి కిందకి కండాకి కొడుతుంటుంది. అట్లా కొడుతోంది కాబట్టి ఈ శరీరం అంతా పనిచేస్తుంది. ఆ దీపం కొండెక్కిపోయిందనుకోండి, నిధనం అయిపోయిందనుకోండి, శివము కాదది, అది శవము అంటారు. ఆ దీపం మీద సమస్తము ఆధారపడింది. నిజానికి ఆ దీపమే ఆత్మ, ఆత్మదీపం. అది వెలుగుతున్నంతసేపే ఈ శరీరానికి మర్యాద. ఈ కన్నులు అన్ని ఇంద్రియాల్లోకి అత్యంత ప్రధానమైనటువంటి ఇంద్రియం. సర్వేంద్రియాణం నయనం ప్రధానం. కళ్ళు ఉన్నాయనుకోండి, ధైర్యం ఉంటుంది, నేను చూడగలను, ఎవరు తలుపుచ్చారో నాకు తెలుసు, ఎవరు లోపలికి వచ్చారో నాకు తెలుసు. నేను లోపలికి వెళ్ళి తలుపేసి పడుకున్న తర్వాత చప్పుడైనా ఎవరక్కడ అని నేను లేచి చూసి పరిశీలించి ఎవరో కదులుతున్నారని తెలుసుకుంటాను. అదే చూపు లేదనుకోండి, తాను తలుపు వేసుకు పడుకున్నా తాను తలుపు వెయ్యక ముందే లోపల ఎవరైనా ప్రవేశించారా తెలియదు. ఒక బుద్ధిజ్ఞత, ఒక భయం ఉంటుంది లోపల. కన్ను ఒక్కటి ఉంటే ఎన్ని కోట్ల సుఖాలు అనుభవిస్తాడు. కంటిని మించిన ఇంద్రియం లేదు. అటువంటి కంటికి సంబంధించినటువంటి సేవ చాలా చాలా గొప్ప సేవ. అటువంటి కన్ను ఈశ్వర మీరు నాకు ఇచ్చారు. పగటిపూట చూసి 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 పడలిపోయింది. ఇందులో ఎంతో బలినం పడిపోయింది. రాత్రి వేళ నిద్రాకాలిక సుఖం, అదేం కష్టం కాదు. నిద్ర హాయిగా ఉందంట, నిద్ర సుఖం. ఆ నిద్రాకాలిక సుఖంలో కంట్లో పడినటువంటి మలినాన్నంతటి మెత్తటి పదార్థంగా మార్చి తెల్లవారేటప్పటికీ కన్ను కొడుకులోకి తీసుకొచ్చి కృషి అన్న పేరుతో ఈశ్వరుడు సిద్ధం చేసి వేడితో తీసుకునేటట్టు చేసి కంటి బడలిక తీస్తున్నాడు. ఆ బడలిక పోయింది కాబట్టి తెల్లవారేటప్పటికీ మళ్ళీ కన్ను వాడుతుంది. ఈశ్వర, ఇంత గొప్ప కన్ను మీరు ఏర్పాటు చేశారు, దీనికి రెప్పని పెట్టారు. నేను ప్రయత్నపూర్వకంగా రెప్ప వేయకపోయినా అంత సున్నితమైన కన్ను గుడ్డు పడలినప్పుడల్లా కన్ను రెప్ప పడి ఆ గుడ్డుకి కలిగినటువంటి ఆ కష్టాన్ని సేద తీరుస్తోంది. నేను నిద్ర పోగానే రెప్ప మూత పడిపోతోంది, గుడ్డు రక్షింపబడుతోంది.
మీరు కంటిని ఇంత బాగా రక్షణ వ్యవస్థతో రక్షించారు. ఒక కన్నుకి ఇబ్బంది కలుగుతుందో ఏమో అని 2 కళ్ళు పెట్టారు. ఇన్ని చేసిన మీరు ఏమని ఒకసారి చెప్పను, కన్ను నాకు దీపం లాంటిది, నేను మీ దగ్గర దీపం పెట్టి మీరు నాకు కళ్ళు ఇచ్చినందుకు నేను కృతజ్ఞత చెప్తున్నాను. అందుకు దీపం పెడతారు పూజలో. పూజలో మొదట దీపంతో ప్రారంభం. ఎందుకు అంటే ఈ కళ్ళు ఇంద్రియాలలో ప్రధానం కాబట్టి మొట్టమొదట దీపం పెట్టి ఈశ్వరుడికి కృతజ్ఞత చెప్పడానికి పూజ అని పేరు. అందుకే నేను పక్షి పూజ, ఆకాశ దీపం మొదలుపెట్టాను. అట్లాగే ఈశ్వరుడు మనకి ముక్కు వాసన చూడడానికి అవకాశం కల్పించాడు. ఇన్ని వాసనలో చూసి ఆనందపడుతున్నాను. ఈశ్వర, మీరు నాకు ముక్కు ఇచ్చినందుకు కృతజ్ఞత, రూపం ఇస్తున్నాను. ఈశ్వర, మీరు నాకు చర్మం ఇచ్చారు. నా కొడుకు ముట్టుకుంటే ఒక సంతోషం, నా కోడలు ముట్టుకుంటే ఒక సంతోషం, నా కూతురు ముట్టుకుంటే ఒక సంతోషం, నా మనవడు ముట్టుకుంటే ఒక సంతోషం, మనవరాలు ముట్టుకుంటే ఒక సంతోషం. మా గురువు గారు వచ్చి నా భుజం మీద చేసి ఎలా కొట్టేశారో బాగున్నావా అంటే గొప్ప సంతోషం. మా నాన్నగారు నా వీటి మీద చేస్తే గొప్ప సంతోషం. ఒక్కొక్క స్పర్శ ఒక్కొక్క సంతోషం. మీరు నాకు చర్మాన్ని స్పర్శ ఇచ్చారు, ఇంత ఉపకారం చేశారు. దీనికి కృతజ్ఞతగా నేను మీకు చందనాన్ని అనులేపనం చేస్తున్నాను. పూజ 5 కూడా పంచ సంఖ్యోపచారిణి అంటే లలితా సహస్రంలో ఈ 5 ఇచ్చినందుకు 5 ఉపచారాలు కనీసం చెయ్యాలి పూజలో ప్రతిరోజు. అందుకని ఈశ్వరుడికి దీపం పెడుతున్నాం, ధూపం వేస్తున్నాం, చందనం అవుతున్నాం. మనకి చెవులు ఇచ్చాడు. భద్రం కన్నీవి సూర్యామ దేవాహ అంటుంది వేదం. ఎన్నో పుస్తకాలు చదివి తెలుసుకోవలసిన జ్ఞానం కేవలం పెద్దల దగ్గర వినడం చేతి తెలుస్తుంది. ఎన్నో మంచి మంచి మాటలు వింటుంటాం. తండ్రి మాట్లాడితే, తల్లి మాట్లాడితే, భార్య మాట్లాడితే, బిడ్డలు మాట్లాడితే ఎంతో సంతోషంగా ఉంటుంది. అటువంటి మాటలు, సంగీతం, పక్షుల కరపూజితాలు ఇవన్నీ వినడానికి మీరు మాకు చెవులు ఇచ్చారు. కాబట్టి ఈశ్వర, మీకు మేము పువ్వులతో పూజ చేస్తున్నాం. పువ్వుకి శబ్దం లేదు కదండి అంటారేమో. పువ్వులో ఉన్న తీగ కొరకు మాత్రమే భ్రమణాలు చంకారం చేస్తూ పువ్వు దగ్గరికి వస్తాయి. కాబట్టి పువ్వులకు శబ్దం ఉన్నట్టే ఈ దండాన్ని తెచ్చుకోలేదు. అది దండ మెడలో వేశారు, ఇప్పుడు నా దండ అయిపోయింది. అట్లాగే పువ్వుల కొరకు భ్రమణములు జంకారం చేశారు కాబట్టి జంకారములన్నీ పువ్వులకే చెందుతాయి. పువ్వులకు శబ్దములు ఉన్నాయి. మాకు శబ్దములు వినడానికి చెవులు ఇచ్చారు ఈశ్వర. అందుకని మీకు నేను పువ్వులతో పూజ చేస్తున్నాను. ఎన్ని పదార్థాలు తిన్నానో పుట్టినప్పటి నుంచి, ఎన్ని తీపులు తిన్నానో, ఎన్ని కారాలు తిన్నానో, ఎన్ని ఉప్పటి పదార్థాలు తిన్నానో, ఎన్ని వగలు తిన్నానో, ఎన్ని రుచులు చూశానో, ఎన్ని కాయలు, ఎన్ని పళ్ళు, ఎన్ని భోజనాలు, ఎన్ని పలహారాలు, ఇన్ని రుచులు చూసి ఎంత సంతోషించే అవకాశం ఇచ్చారు. కృతజ్ఞతగా మీకు నైవేద్యం పెడుతున్నారు. ఈ 5 ఇంద్రియములను ఇచ్చి సుఖములు ఇచ్చినందుకు మీకు 5 రకములైన ఉపచారములు చేయడానికి పూజ అని పేరు. పూజ అంటే కృతజ్ఞత చెప్పుట. కృతజ్ఞత కలిగిన వాడెవరో వాడు కూడా పూజింపబడతాడు. చిన్న ఉపకారం చేస్తే గుర్తుపెట్టుకుని ఎంత సంతోషపడిపోతాడండి ఆయన, కొండంత సంతోషం అని ఆయనని అందరూ పూజిస్తారు. గోరంత దీపం, కొండంత వెలుగు. సంతృప్తి కలిగిన మనిషి లోకమంతటా ప్రశంసింపబడతాడు. ఈ 5 ఉపచారములకు 5 కృతజ్ఞతా స్వరూపాలుగా పూజ జరుగుతోంది. అందులో దీపం పెట్టడం అనేటటువంటిది కళ్ళిచ్చినందుకు ఈశ్వరుడిని చెప్పేటటువంటి గొప్ప కృతజ్ఞత. చూడండి, దీపానికి ఉన్న గొప్ప లక్షణం ఏమిటంటే దీపం కాలిపోతూ ఉంటుంది. అగ్ని చేత ఒత్తి ఒక పక్క నుంచి దహించుకుపోతూ ఉంటుంది, ఒక పక్క నూనె ఆవిరైపోతూ ఉంటుంది, ఒక పక్క ప్రమిద వేడెక్కిపోతూ ఉంటుంది. ఆఖరణ నిధనం అయిపోయేటప్పుడు బాగా పెద్దగా వెలిగి నిధనం అయిపోతుంది. నిజానికి దీపం తాను కరిగిపోతూ, తాను కాలిపోతూ లోకానికి వెలుగునిచ్చినట్టే ఈశ్వర, మీరు నాకు మనుష్య జన్మనిచ్చారు. నేను నలుగుడు పడినా, నేను కష్టపడినా,
లోకానికి ఉపకారం చెయ్యగలిగినటువంటి శక్తిని, లక్షణాన్ని, ఉత్సాహాన్ని నాకు ఇవ్వండి. కేవలం ఉత్సాహం లేకుండా, ఎవ్వరికీ ఉపకారం చేయకుండా, ఎంతసేపు నేను తినడం, నేను అనుభవించడం కాదు కదా గొప్ప. నేను 10 మందికి పెట్టి వాళ్ళందరూ ఉపకారం పొందితే సంతోషించగలగడం నాకు ఆ బుద్ధి కలగాలి. అది కలిగిన నాడు నా జన్మకి సార్థక్యం. నేను పొగడడం కోసం చెప్పట్లేదని మళ్ళీ చెప్తున్నాను. ఇందాక నా దగ్గర ప్రభాకర్ రెడ్డి గారు వచ్చినప్పుడు మాట్లాడుతూ ఒక మాట అన్నారు. అంత మందికి పల్లెటూళ్ళకి ఆ వాహనం పంపించి దృష్టిలోపం ఉన్న వాళ్ళకి అక్కడికక్కడే కళ్ళద్దాలు ఇచ్చేస్తే ఆ కళ్ళద్దాలు పెట్టుకుని వాళ్ళు ఎంత ఆనందపడిపోతున్నారో, అన్ని పల్లెటూళ్ళలో ఉన్నటువంటి నేత్ర సంబంధమైన వ్యాధి ఉన్న వాళ్ళకి కళ్ళతోళ్ళు ఇవ్వడంలో ఎంత సంతోషంగా ఉందోనని ఆ చెప్పేటప్పుడు ఆయన ముఖంలో ఎంత ఆనందము. అంటే ఒకరికి ఉపకారం చెయ్యడంలో అంత సంతోషం ఉండాలి. ఆ సంతోషం ఉండడం అన్నదే అది భగవంతుడు ఇచ్చేటువంటి గొప్ప విభూతి. అది రమ్మంటే వచ్చేది కాదు. ఇంత ఖర్చు అయిపోతుందండి అది కూడా అనొచ్చు. ఆ మాట చెప్పకుండా ఇంతమందికి ఉపకారం చెయ్యగలుగుతున్నాను అని పొంగిపోవడం ఉందే, అది చాలా గొప్ప విషయం. అది మాకు రావాలి. మేము కృతజ్ఞతతో బతకాలి. మాకు ఏమీ ఇవ్వకుండా చెప్పలేదు. నేను ఏదో ఉపకారం చెయ్యగలను. నేను ఒకప్పుడు ప్రవచనంలో కూడా ఈ విషయం చెప్పాను. ప్రత్యక్ష ప్రసాదంలో వెళితే చాలా మంది పిల్లలు చేయడం మొదలు పెట్టారు. నా దగ్గరికి ఒకప్పుడు ప్రవచనానికి చదువుకుంటున్న పిల్ల వచ్చింది. ఆ అమ్మాయి కళాశాలలో చదువుకునే పిల్ల. నేను ప్రవచనానికి వెళ్ళిపోయాను. ఆ అమ్మాయి వచ్చేది చెప్పబోయింది. అమ్మాయి ఇప్పుడు నేను మాట్లాడను, ప్రవచనానికి వెళ్ళిపోవాలి, వేడైపోయింది, అందుకని కుదరదమ్మా అన్నాను. కాదు, నాకేం అనుమానాలు లేవు, నేను వెళ్ళి మీతో మాట్లాడాలని బాగాలేదు, ఒక విషయం చెప్పి వెళ్ళిపోతాను. చిన్నపిల్ల నిరుత్సాహపడతాను ఎందుకని వాహనం ఎక్కేస్తున్నవని నాయని ఏమిటి చెప్పాను. మీరు కృష్ణ పరమాత్మ చేసినటువంటి లీలలన్నీ లోకోపకారాలే అన్నారు కదా. నేను కూడా ఏదో ఒక ఉపకారం చెయ్యాలి ప్రజలకని నిర్ణయం తీసుకున్నాను. మా నాన్నగారు ప్రతి నెల నన్ను ఖర్చు పెట్టుకోమని ఇచ్చినటువంటి డబ్బులు కొంత మిగల్చి సమాజానికి ఉపకారం చేస్తున్నాను. నాకు చాలా ఆశ్చర్యించింది. ఏం చేస్తావు సమాజానికి ఉపకారం? ఏమీ లేదండి, నేను మందుల కొట్టు దగ్గరికి వెళ్ళి నిల్చుంటాను. బండి తోసుకుంటూ వెళ్ళే వాళ్ళు, అటువంటి కష్టజీవులు వస్తారు. వాళ్ళకి ఏదో అనారోగ్యం ఉంటుంది, 5 రోజులు వేసుకోమని వైద్యులు మందులు రాస్తారు. 5 రోజులకు మందులు కొనుక్కునే శక్తి లేక 2 రోజులకి ఇమ్మంటారు. వాళ్ళు 5 రోజులకి ఎంత అవుతుందని అడుగుతారు. 150 రూపాయలు అంటే 2 రోజులకి ఇమ్మంటారు. నిన్ననే నేను చూశాను, తోపుడు బండిలాగే వ్యక్తికి సంఖలో సగ్గట్టేసింది, విపరీతమైన బాధపడుతున్నాడు. కానీ అతనికి 5 రోజులకి మందులు కొనుక్కునే శక్తి లేక 2 రోజులకే ఇమ్మని అడిగాడు. నేను అప్పుడు మిగిలిన 3 రోజులకి డబ్బు ఇచ్చేసి 5 రోజులకి మందులు ఇమ్మని వెళ్ళిపోయానండి. సమాజానికి ఉపకారం చేయడానికి పెద్ద ప్రయత్నం అక్కర్లేదు కదా. ఇట్లా మందుల కొట్టు దగ్గర నుంచి కొనిపెడుతూ ఉంటాను పేదవాళ్ళకి. నేను ఎంత ఆశ్చర్యపోయాను. సర్వసాధారణంగా కుటుంబం దాటి బయటికి వస్తే ప్రవచనానికి మళ్ళీ లోపలికి వెళ్ళే అలవాటు లేని నేను ఆ పిల్లని తీసుకుని మా ఇంట్లోకి వెళ్ళి నా భార్యని పిలిచి, చూడవే చిన్న పిల్ల సమాజం పట్ల ఎంత సేవాస్పృహో చూడు, ఎంత బాగా ఉపకారం చేస్తుందో, ఇలాంటి వాళ్ళు వృద్ధిలోకి రావాలని ఆ పాపకి ఏదో నాకు తోచినది ఇచ్చి పసుపు కుక్కలు పెట్టి చీర ఇచ్చి పంపించాను. అంటే నేను ఏదో ఇచ్చానని గొప్పగా చెప్పట్లేదు. అంటే ఆ సేవా స్పృహ ఉండడం అంత గొప్ప. ఇది మనకి దీపం నేర్పుతుంది. తాను నిధనమైపోయే ముందు కూడా బాగా వెలిగి నిధనమైపోయి నువ్వు ఆఖరి ఊపిరి వరకు ఉపకారం చేయడం నేర్చుకో. అంతకన్నా పుణ్యం ఇంకొకటి లేదు. గురు పుణ్యం అహోరాత్రం అన్నది శాస్త్రం. ఉపకారం చేయడానికి ఇది రాత్రి, ఇది పగల అని ఆలోచించాడు. ఆయుర్దాయం ఈశ్వరుడు ఇచ్చాడు, చేసే అవకాశం ఇచ్చాడు. అవకాశం విడిచిపెట్టకు. నీకు ఈశ్వరుడు ఏమి ఇచ్చాడో అది సమాజ ప్రయోజనం గురించి వెచ్చించు. నీకు 4 మాటలు చెప్పగలిగిన శక్తినిస్తే 4 మంచి మాటలు చెప్పడానికి వెనకాల. ఎంత కష్టమైనా పడి వెళ్ళి 4 మంచి మాటలు చెప్పు.
ఇందుకు రాజోపచారాలు వచ్చి సంగీతం మీరు చూడండి, దేవాలయంలో పూజ అయిపోయిన తర్వాత గీతం శ్రావయామి, నృత్యం దర్శయామి, వాద్యం ఘోషయామి, ఇవన్నీ ఉంటాయి. కారణం ఏమిటంటే నృత్యం వచ్చిన వాళ్ళు 10 మంది ముందు నృత్యం చేస్తారు. అట్లాగే వాద్యం రోగించడం వచ్చిన వాళ్ళు పెద్ద పూజలు జరుగుతున్నప్పుడు వచ్చి వాద్యం రోగిస్తారు. మంచి కామకోటి పీఠాధిపతులు చాతుర్మాస్యం చేస్తూ ఉంటే లబ్ధప్రతిష్ఠులైనటువంటి విద్వాంసులు, వాళ్ళ తేదీ దొరకడం కష్టం. అటువంటి విద్వాంసులు వాళ్ళంతట వాళ్ళుగా బయలుదేరి వచ్చి ఒక్కొక్క రోజు చంద్రమౌళీశ్వరుడు ముందు సంగీత సేవ చేసి వెళ్ళిపోతారు. వాళ్ళంతట వాళ్ళు బయలుదేరి వస్తారు, వచ్చి సంగీత సేవ చేసి వెళ్ళిపోతారు. అంటే ఈశ్వర, మీరు మాకు ఇంత గొప్ప అనుగ్రహం ఇచ్చారు, మీరు ఇంత అనుగ్రహం ఇచ్చారు కాబట్టి మీ ముందే ఈ సేవ చేస్తారు. ఇచ్చిన వాళ్ళని భగవంతుడే. నేను ఒక 3 రోజుల క్రితమే టేకుపల్లి అగ్రహారం వెళ్ళాను. నిజానికి చాలా కష్టపడి వెళ్ళాను. ఆ ఊరు చిన్న పుంతదారిగా ఉంటుంది. ఎందుకు వెళ్ళాను అంటే నేను అక్కడ ఉన్న శివలింగం గురించి ఒక పుస్తకంలో చదివాను. సూరయ్యగారని అడుపేద వ్యక్తి, ఆయన శివుణ్ణి, శివలింగం అంటే అది ఏదో చిన్న ప్రతిమాని కాకుండా అది శివుడే అన్న నమ్మకంతో ఆ శివలింగాన్ని కటిక పేదరికంలో ఆరాధన చేస్తూ కొడుకుని రోజు శివాలయంలోకి పిలిచి, రే ఎప్పటికైనా నువ్వు గంధర్వదానం చెయ్యాలరా, నీ పాట విని ఆబాలగోపాలం మురిసిపోవాలరా, తన కష్టం మరిచిపోవాలరా, నీకు అటువంటి సంగీతం రావాలరా అని అది గట్టిగా అప్పటికి 15 ఇళ్ళు ఉన్నటువంటి అగ్రహారం. అంత చిన్న అగ్రహారం కృష్ణా తీరంలో. అటువంటి చోట పిల్లవాడు తండ్రి మాటలు విని రోజు శివుడికి నమస్కారం పెట్టుకున్నాడు. ఆ తర్వాత ఆ పిల్లవాడు కొన్ని వేల పాటలు పాడాడు. యావత్ ప్రపంచం ఆయన శరీరం వెళ్ళిపోయినా ఇప్పటికీ ఆయన పాట వినపడుతుంది. ఆయనే ఘంటసాల వెంకటేశ్వరరావు గారు. అంటే పరమేశ్వరుడు ఏది ఇవ్వలేడు, ఆయన్ని సేవించిన నాడు ఆయన ఏదైనా ఇవ్వగలడు. ఎవరికి ఏది ఉన్నా అది ఈశ్వరార్పణ బుద్ధితో నాకు భగవంతుడు ఇచ్చాడు. విద్యుత్ విభూతి వత్సత్వం తేజోంశ సంభవం. ఎవరి దగ్గర ఏ గొప్ప విషయం ఉన్నా అది మీరిచ్చిన అనుగ్రహం అంటాడు. నిజానికి పునర్జన్మనిచ్చేటప్పుడు ఐశ్వర్యం ఎంత ఇవ్వాలి అని బ్రహ్మగారు రాసినప్పుడు తల్లి లక్ష్మీదేవి కదా, మరి శ్రీ మహావిష్ణువు యొక్క అభిగమనంలోంచి పుట్టారు కాబట్టి లక్ష్మీదేవి తల్లి. ఆవిడ పెద్ద ఆసనం మీద కూర్చుని ఉంటే ఆ పుర్రె పట్టుకుని పేరు చదువుతాట. అమ్మ, ఈ పుర్రె గత జన్మలో ఫలానా వారిది, ఈ జన్మలో మళ్ళీ దీన్ని పంపిస్తున్నాను, పుడుతోంది, దీనికి ఎంత ఐశ్వర్యం ఇమ్మంటావు అని అడుగుతాట. గత జన్మలో ఏం చేశాడు అని అడుగుతుందట అమ్మవారు. కబుర్లు చెప్పిన వాడికి కాదు అమ్మవారు ఇచ్చేది, ఇలా పెట్టిన వాడు ఎవరున్నాడో వాడిని చూస్తుందట అమ్మవారు. ఆవిడ పేరు చెప్పగానే ఆవిడ సర్వజ్ఞ, ఆవిడికి తెలియదు వాడ ఎంత చేశాడ్రా అని. ఒక్కసారి కనుభవం ఇలా పైకెత్తుతుందట. నేను వాడికి ఇచ్చాను, వాడు సమాజానికి అంత పెట్టాడు. ఎంతమంది అన్నం తిన్నారో, ఎంతమంది చదువుతున్నారో, ఎంతమందిని వృద్ధిలోకి తీసుకొచ్చాడో, అంతమంది వృద్ధిలోకి వస్తే తాను ఆనందపడిపోయాడు. వాడికి మళ్ళీ రెట్టింపు ఇయ్యండి. యద్భూభంగా ప్రమాణం స్థిరచరచనా తారతమ్యే వివారే వేదాంతా తత్వచింతాం వరవిదురసి యత్పాదచిహ్నైతరంతి భోగోపోద్ఘాతకీడీ చులికిత భగవద్వైశ్వరూప్యానుభావ సానశ్రీ అస్పృణీతాం మృతరహరిధీలంఘనీతై అపాంగై అంటారు. అమ్మవారు యద్భూభంగా ప్రమాణం, అమ్మవారు కనుబొమ్మ కదలడాన్ని ప్రమాణంగా తీసుకొని బ్రహ్మగారు ఉత్తరోత్తర జన్మల ఎందు ఐశ్వర్యం ఇస్తాట. లక్ష్మీదేవి కనుబొమ్మ ఎందుకు కదుపుతుందంటే తాను ఏ స్థితిలో ఉన్నా తాను ఏం చెయ్యగలడో అది చేశాడా లేడా, దాచుకున్నాడా, నలుగురికి పెట్టాడా. ద్వైపం అని పిలుస్తుంది వేదం. పుచ్చుకుంటే 2 అంచెల్లో పుచ్చుకోవాలి, ఇచ్చేస్తే 1 అంచెలో ఇచ్చేయాలి. ఏనుగు చూడండి, పుచ్చుకుంటే ఇలా తొండంతో పుచ్చుకొని నోట్లో పెట్టుకుంటుంది, 2 అంచెల్లో లోపలికి తీసుకుంటుంది.
కోతి పుచ్చుకొని నోట్లో పెట్టుకుంటాడు, మనిషి పుచ్చుకొని నోట్లో పెట్టుకుంటాడు. ఇచ్చేయవలసి వస్తే వెంటనే ఇలా ఇచ్చేయాలి. ఎందుకంటే పెట్టినదేదో అది నీ వెంట వస్తుంది. ఇక్కడి నుంచి అమెరికా వెళితే ఇక్కడ ఉన్నటువంటి రూపాయలు నీ వెంట తీసుకెళితే మజ్జిగ తాగడానికి కూడా పనికిరావు, డాలర్లుగా మార్చుకుంటేనే అక్కడ పనికొస్తాయి. ఇక్కడ నీకు ఈశ్వరుడు బలం ఇచ్చిన, ఐశ్వర్యం ఇచ్చిన, అధికారం ఇచ్చిన, విద్య ఇచ్చిన, సంస్కృతి ఇచ్చిన, కళనిచ్చిన దాన్ని నువ్వు సమాజ సేవ కొరకు ఉపయోగించిన నాడు పుణ్యంగా మారి నీ వెంట వస్తుంది. అది ఉత్తరోత్తర జన్మల యందు నీకు అనుగ్రహాన్ని కల్పిస్తుంది. దాన్ని ఉపయోగించుకోవడం చేత కాని వాడు నిజానికి నేను నా కొరకు ఉంచుకున్నాను అనుకుంటాడు, కానీ తన కొరకు ఉంచుకున్నవాడు కాదు. ఎందుకంటే ఇక్కడ తాను ఏది ఉంచుకున్నానని అనుకున్నాడో అది తన వెంట రాదు. తల్లి గర్భము నుండి తనను తేడెవ్వడు, వెళ్ళిపోయేడి నాడు వెంట రాడు. లక్షాధికారైన లవణమన్నమే కాని మెరుగు బంగారము బింగబోడు. ముందుగా మెరుగైన భూమి లోపల పెట్టి దాన ధర్మము లేక దాచి దాచి తొలకు దొంగల గిద్దురు తొరలతోను. తేనె జుంటి గలీయవా తిరుగరులతో భూషణ వికాస శ్రీ ధర్మపుర నివాస దుష్ట సంహార నరసింహ దురిత దూరా అంటాడు నరసింహ శతకర్త. వచ్చినప్పుడు తెచ్చింది లేదు, వెళ్ళిపోయేటప్పుడు పట్టుకెళ్ళిపోయేది. మధ్యలో ఉన్నప్పుడు తాను ఎంతమందికి ఏం పెట్టాడన్నదే ప్రధానమైనది. ఇది దీపాన్ని చూసి నేర్చుకో. దీపం వెలిగించడం అన్న మాటకు అర్థం ఏంటంటే అంత చీకటిలో తాను కాలిపోతూ వెలుగునిస్తోంది దీపం. నువ్వు కూడా మురిపిడి పడిన కష్టమైన 10 మంది కొరకు బ్రతకడం చేత కాకపోతే, నేను ఈ మంచి పని చేశానన్న సంతోషం లేకపోతే జీవితానికి అర్థం లేదు. అట్లా బ్రతుకు సుమాని నేర్పేటటువంటిది కార్తీక మాసంలో దీపం. అందుకే పక్షి పూజ దగ్గర కృతజ్ఞతతో ఆకాశ దీపంతో మొదలుపెట్టి ప్రతిరోజు దీపాలు వెలిగిస్తారు. ఒక్క దీపం కార్తీక మాసంలో వెలిగిస్తే అది గొప్ప సమాజ సేవ. ఎందుకు సమాజ సేవ అవుతుంది అని మీరు అంటారేమో. ఈ దేశంలో కార్తీక మాసంలో దీపాలు ఎందుకు పెడతారు అన్న విషయాన్ని పరిశీలించడానికి గ్రీస్ దేశం నుంచి ఒకప్పుడు ఒక శాస్త్రవేత్త ఇక్కడికి వచ్చి ఇది చూసి లైట్ థెరపీ అని గ్రీస్ దేశంలో ఆయన అభివృద్ధి చేశాడు. దీపాలు పెడితే నువ్వులు నూనె దీపాలు పెట్టినప్పుడు, ఆవు నీటి దీపాలు పెట్టినప్పుడు అందులోంచి పొగ వస్తుంది. ఆ వెలుతురికి అనేక పురుగులు ఆకర్షింపబడి మరణిస్తాయి. దేవి భాగవతంలో వ్యాసుల వారు చెప్తారు, వామృతు యమదంస్కాకే నూనం సర్వజనేషువై అని. శరత్కాలంలో యమధర్మరాజు గారి యొక్క ఒక కోర పైకొస్తుంది, వసంత ఋతువులో మళ్ళీ ఇంకో కోర పైకొస్తుంది. ఈ 2 ఋతువులు వచ్చినప్పుడు విశేషమైన ప్రమాదాలు జరుగుతాయి, ప్రకృతి విపత్తులు జరుగుతాయి, ఆస్తి నష్టం, ప్రాణ నష్టం ఎంతో విపరీతంగా జరుగుతుంది. అది ఆశ్వీజ కార్తీక మాసాల్లోనూ, అట్లాగే చైత్ర వైశాఖ మాసాలు, ఈ 2 మాసాల్లో 2 మాసాలు ఒక్కొక్క ఋతువు, వసంత ఋతువు, శరత్ ఋతువు. ఈ ఋతువులలో ఒక్కొక్క కోర బయటికి వస్తుంది. ఈ కోర బయటికి వచ్చినప్పుడు జన నష్టం జరుగుతుంది, విపరీతమైనటువంటి ఆస్తి నష్టం జరుగుతుంది. ప్రత్యేకించి పురుగులు చాలా విశేషంగా ఉండి పొలాలు కోతలు కోసేసినప్పుడు అవి ఊళ్ళ మీదకి వచ్చి కరిచినప్పుడు అంటువ్యాధులు ప్రబలుతాయి. అట్లా జరగకుండా అందరూ బాగుండాలని దీపాలు పెడతారు. ఇలా బయలు ప్రదేశాల్లో కూడా దీపోత్సవాలు ఎందుకు చేస్తారంటే ఆ పురుగులన్నీ వెళ్ళి దీపాల మీద పడి మరణిస్తే అంటువ్యాధులు జీవులు మరణించకుండా కాపాడుకుంటారు. పైగా దీపం పరబ్రహ్మస్వం. దీపాన్ని వెలిగించి త్రయంబకమావా హయామి అంటే దామోదరమావా హయామి అని నమస్కారం చేస్తే అది పరబ్రహ్మస్వరూపమై వెలుగుతుంది. అన్ని దివ్యల రూపాలలో పరమేశ్వరుడు సహస్రమూర్తులుగా అనంతమూర్తులుగా వెలిగితే అది ఆ ఊరికి లోకానికి రక్షణ చేస్తుంది. అందుకోసం దీపోత్సవం చేస్తారు. ఏ మూర్తి దగ్గర లేదనుకోండి, దీపానికి చేస్తారు. మీకు దీపం పెట్టే అవకాశం ఉందనుకోండి, దీపం ఒక్కటి వెలిగించి దానికి షోడశోపచార పూజ చేస్తారు. ఇప్పటికీ మీరు కేరళ రాష్ట్రంలో వెళితే విళక్కు పూజ అంటారు. దీపానికే పూజ. దీపం కూడా దగ్గర లేదు, నా దగ్గర అసలు పూజా సంభారం ఏం లేదు.
ఇప్పుడు నేను ఎట్లా పూజ చేయాలి అంటే శాస్త్రం ఉంది, సూర్యబింబం అంతా చూస్తూ పూజ చేసి నువ్వు పూజ చేసి కాంతి ఎక్కడ ఉంటుందో అక్కడ పూజ. దీపం అంత మంగళప్రదం. అందుకే మనకి దీపం ఎంత గొప్పది అంటే, ఒక వ్యక్తి శరీరంలో నుంచి మంగళప్రదమైన ఆత్మజ్యోతి వెళ్ళిపోయిన తర్వాత కూడా ఆ శరీరాన్ని దహనం చేసేసే వరకు తల దగ్గర దీపం ఉంచుతారు. దీపం అంత మంగళప్రదం. దీపాన్ని మించినది లేదు. దీపం ఆరిపోయింది అన్న మాట ఎవరన్నారు. దీపం కొండెక్కిపోయింది అంటే నీ కథ కంచికి వెళ్ళాలి, దీపం కొండెక్కిపోయింది. ఇటువంటి మంగళప్రదమైన మాటలు మాట్లాడటమే ఈ జాతి యొక్క సొత్తు. ఈ కార్తీక మాసం వచ్చింది అనేటప్పటికీ అందరూ కూడా దామోదరుడిని పూజ చేస్తారు, లేదా పరమశివుడిని పూజ చేస్తారు. దామోదరుడు పరమశివుడు ఇద్దరు రెండు కాదు. శివరూపాయ విష్ణురూపాయ, విష్ణురూపాయ శివ. శివుడే విష్ణువు, విష్ణువే శివుడు. రెండు కింద ఉండవు. ఉన్నది ఒక్కటే పదార్థం అనేక మూర్తులుగా వెలుగుతూ ఉంటుంది. అసలు నిజానికి కార్తీక మాసంలో శివకేశవులు ఇద్దరి మధ్య భేదం లేకుండా ఎందుకు పూజ చేస్తారంటే, అంతటి భగవంతుడు కూడా లోకోపకారం కోసం ఎన్ని కష్టాలు పడ్డాడో ఆలోచించు. నిజానికి రావణాసురుడు వరం కోరాడు, నేను నరుడి చేతిలో మరణించను అని అడగలేదు. ఆయన బ్రహ్మగారి దగ్గర అన్న మాట ఏమిటంటే, తృణభూతాహితామన్యే ప్రాణిలో మనుషాదయ అన్నాడు. నాకు మనుష్యుడి చేతిలో మరణం అక్కర్లేదని అడగను. ఎందుకు అడగనంటే, మనిషి గడ్డి పలకతో సమానం, వాడు నందించేస్తాడన్నాడు. అంత అవమానించాడు మనిషి. అటువంటి మనిషిగా వచ్చి రావణ సంహారం చెయ్యడానికి, మనిషిగా పుట్టాలంటే ఆ యుగంలో తల్లి గర్భంలో 12 నెలలు తల కిందకి కాళ్ళు పైకి పెట్టి పెరగాలి. భగవంతుడికి అవసరమా? నక్షత్రే దైవత్యే సోచ్ఛ సంస్థేషు పంచషు గ్రహేషు కర్కటే లగ్నే వాక్పతాం ఇందునా సహ ప్రోద్యమానే జగన్నాథం సర్వలోక నమస్కృతం. నరుడిగా వస్తే తప్ప రావణ సంహారం చెయ్యలేనని 12 నెలలు కౌసల్యా గర్భవాసం చేసి రాముడిగా వచ్చి, ఒక నరుడు ఎన్ని కష్టాలు పడతాడో అన్ని కష్టాలు పడి, తండ్రి మరణిస్తే అంత ఏడ్చి, భార్య కనపడకుండా ఉంటే అంత ప్రయత్నం చేసి సీతమ్మని తెచ్చుకొని రావణ సంహారం చేశాడు. భగవంతుడు అంతటి వాడు అన్ని కష్టాలు పడ్డాడు. కృష్ణ పరమాత్మగా వచ్చి సుఖపడిపోయాడా? భీష్మాచార్యుల వారు భాగవతంలో భీష్మ స్థితిలో అంటారు, అయరింఖాముఖ ధూళి ధూసర పరిన్యస్తాల కోపేతమై రయజాత శ్రవతోయ బిందువితమై రంజిల్లు నింబోవుతో జయము ప్రార్థన ఇచ్చు వెక్కనని నా శస్త్రాహుతించాలొచ్చి ఓడించు మహానుభావులు మదిలో చింతింతు నశ్రాంతము అంటాడు. అర్జునుడికి సారథ్యం చేయడానికి పగ్గాలు పట్టుకుని రథం నడుపుతూ ఉంటే, ఆ ముందు పెడుతున్న గుర్రాల డెక్కల నుంచి పైకి రేగిన ధూళి కృష్ణ పరమాత్మని చెమట పడితే ఒంటి నిండా ధూళి పడిపోయింది. భీష్ముడు ప్రయోగించిన అస్త్రాల దెబ్బలు వచ్చి తగిలితే ఒంట్లోంచి నెత్తురు కాలింది. అయినా అర్జునుడిని కాపాడు కోసమని అంత కష్టపడి రథసారథ్యం చేసినటువంటి కృష్ణుడు ఎంత కష్టపడితే, ఎంత సమాజ సేవ చేస్తే భగవంతుడిగా పూజింపబడ్డాడు. ఎవరైనా నాట్యం చెయ్యండి అంటే వేదిక మీద నాట్యం చేస్తారు. ఆయన 101 పడగలు ఉన్నటువంటి కాళీయుడి యొక్క పడగల మీదకెక్కి యమునా నది జలాలు ఆవులు తాగితే మరణించకుండా ఉండాలని, భయంకర సర్పం కాళీయుడిని యమునా నది నుంచి సముద్రానికి పంపించేయాలని, వెస దామోదరపాదఘాదలగతుల్వేవేల చందంబలం ప్రసభాటోపమజోప పాపకణ భృక్షకామండలం వసహంపై పగిలిని పడులు చెదరగా నాశ్యంబులను సుడితం వెసగం దంష్టలు దుగ్గుగా గరళవర్ణి జ్వాలికలు గెలవడం అని 101 పడగల మీద కూర్చుని వేశాడు. ఆయన ఈయన సుఖపడిపోయాడు. కృష్ణపరమాత్మగా వచ్చి ఎంత కష్టపడి ఎంత సమాజ సేవ చేశాడు. ఇంద్రుడు అలిగి వర్షం కురిపిస్తే, అయ్యా మమ్మల్ని ఎవరు కాపాడతారు అని అడిగితే, బాలుండాడు జనాథపత్రమని సంభావించి పూగుత్తి కింగీలం దాల్చిన లీలలీ నగవుతో కృష్ణుండు తానం మహాశీలం మున్పలకేల దాల్చి విపుల ఛత్రంబుగా పట్టే తద్భీలాభృచ్చుల దుశ్శిలాచకిత గోపీ గోప గోపంతికి గోవర్ధనోద్ధరణం చేసి 7 రోజుల పాటు ఎత్తి పట్టుకున్నాడు కొండ.
చిన్నపిల్లాడు కొండ వదిలేస్తే నర్సు అయిపోతాం, బయట నించుంటే వడగళ్ళ వాళ్ళకి కాళ్ళు చేతులు విరుగుతాయి, లోపల కళ్ళకండని కొంతమంది బయట నించుంటే బతిమాలుకున్నాడు, నన్ను నమ్మండి, ఈ కొండ కిందకి రండి, నేను కాపాడతాను. బాలుండీతడు కొండదొండది మహాభారంబు సైనింపగా చాలండో జనిదీది కింద నిలువంచింతింపగా పోలదు. ఈ శైలాంబోడిది జంతు సంయుత ధరా చక్రంపు పైపడ్డ నాకేలల్లాడదు బంధులారనిలుడి. పెద్దలు ప్రమోదంబున మీరు ఈ కొండ కిందకి రండి, మిమ్మల్ని కాపాడతా అని బతిమాలి 7 రోజులు కొండ ఎత్తి పట్టుకుని కాపాడాడు, ఆవుల్ని దూడల్ని కూడా. అందుకని గోవిందుడు అని పట్టాభిషేకం పొందాడు. శివుడు శివుడిగా ఏమైనా సుఖపడిపోయాడా? శివుడు లోకం కోసం ఎంత కష్టపడ్డాడు. దేవతలు తమకి ఉన్న సుఖాలు చాలవని అమృతం కోసమని పాలసముద్రాన్ని చిరికితే ఆ పాలవెల్లి లోపల అప్పటికప్పటికి మంద నాగము తిరిగని చప్పుడు నిండెన జండము చెప్పిడిదే మధుని చెవులు చింతన కొని నాలోల జలది లోపల నాలో నహి విడిచి గీలా కోలాహలమున హాలాహల విషము పుట్టే అవనీనాథ. క్షీరనాగర మథనం చేస్తే హాలాహలం వస్తే ఆ హాలాహలం సముద్రం మీద దువ్వితే సముద్రం ఇంకిపోయింది, పర్వతం మీద దువ్వితే పర్వతం కాలిపోయింది. అది దూకుతూ వెళ్ళిపోతుంటే భూమి అంతా కాలిపోతుంటే దేవతలందరూ పరిగెత్తుకుంటూ కైలాసానికి వెళ్ళి సరి కైలాసముజొచ్చి శంకర నివాసద్వారముంజేరి ఈశుడి దవ్వానికులు అడ్డుపట్ట తల మంచొచ్చి గుయ్యో గొర్రో విను వాలింపుము చిత్తగింపుము దయం వీక్షింపుమన్ చంబుజానన మొక్కల్ కని రక్తరక్షణ కళాసౌరంభుని శింభుని. కైలాసానికి వెళ్ళి స్వామి నువ్వు తప్ప మమ్మల్ని ఎవరు కాపాడుతారయా,